ఏంటి కొత్త చీర? ఏంటి విశేషం? ఇవాళ నా పెళ్లి రోజు. నీ పెళ్లి రోజా? అంటే నాకే సంబంధం లేదా? నీ కూడా కొత్త బట్టలు కొన్నానే. నాకా? ఎక్కడో అక్కడ. ఓహో, ఫోటోకు కొన్నావా? దేవుడు. అయ్యో, ఏంటో ఏడుపు? నువ్వు చచ్చిపోతున్నా. అదిగో ఆ బల్లి ఈ అన్నంలో పడితే ఈ అన్నం నువ్వు తింటే చచ్చిపోతావే. అన్నిటికీ ఎదవే లేని ప్రమాదాన్ని అతిగా ఊహించుకుని ఏడవటం మీకు బాగా అలవాటైపోయిందబ్బా. మొన్న సినిమా హాల్లో కూడా అంతే. ఫ్యాన్లు ఊడిపోయి అందరి తలకాయలు సొరకాయలా తేపోయాయని ఊహించుకుని ఏడుస్తుంటే తన్నడానికి వచ్చారు కదా. అవును. ఇంకో బుద్ధి రాలేదా? ముందు మీరెళ్ళి కాస్త ఉద్యోగం సంపాదించుకురండి. డ్యూటీ టైంలో స్టేషన్ వదిలి బయటకు వెళ్తే సస్పెండ్ చేస్తాను. రేపు నేనే ఏదైనా పర్సనల్ వర్క్ చెప్పినా కూడా సారీ మేడం అనాలి. మైండ్ యూ, అప్పుడప్పుడు టెస్ట్ చేస్తాను. నమస్కారం. కొత్తగా వచ్చిన ఎస్ఐ కదండి? చాలా రోజులైంది. సుబ్బారావు మా ఇంటికి వచ్చి గేదెకేమో ఒంట్లో బాలేదు, కాస్త పంపిస్తారా? అలాగే, వెళ్ళదేంటో చూడు. అలాగే మేడం. టెస్ట్. ఉద్యోగం ఊడిపోద్ది. నేను రాను. 1 minute, వెళ్ళవయ్యా, నేను చెప్తున్నాను కదా. సారీ మేడం, డ్యూటీ సమయంలో ఎవరి పర్సనల్ వర్క్ నేను చేయను. ఈ ట్రిక్లని మనకి తెలియనుకుంది. నేను పంపిస్తాను, లోపలికి రండి. అమ్మో, పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళంటే నాకు భయం. మరీ చిన్నపిల్ల ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. వస్తాను. ఎర్రబ్బాయి, నీకు సన్నాయి సరిగ్గా వాయించడం రాకపోయినా వాళ్ళ కాళ్ళు పట్టుకుని నీకు ఉద్యోగం ఇప్పించాను. ఇదేనా జాగ్రత్తగా చేసుకో. వెళ్ళు. ఏంటి ఆలస్యం? త్వరగా పంచడం. చికనంలా ఉంది. పెళ్లి కొడుకు చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నాడో. చూస్తే రెండో పెళ్లి కొడుకులా లేడు. ఆ జుట్టు చూడు నల్లగా నిగనిగలాడుతూ ఎంత అందంగా ఉందో. ఏ కంపెనీ షాంపూ వాడుతున్నాడో? తీసుకోండి. వెక్కడ పెళ్లి కొడుకురా బాబు, కొబ్బరి పండు కూడా మై లెక్కపోయి. నువ్వు వాయించవయ్యా. అయ్యా, ఎందుకంత గట్టిగా వాయిస్తావు? వెనకాల వాయించు. ఎందుకు ఏడుస్తున్నావు? బాబండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బాబు గారు, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? దేవదాసు పార్వతి లాగే ఏడుపు ఏమిటండి? కావాలంటే వాడికే ఇచ్చి పెళ్లి చేయండి. ఆగండి, ఇదేదో తేల్చేస్తారు. రారా. ఏమయ్యా, నా కూతురు చూసి ఏడవలేదు కదా? అవును, నీ కూతుర్ని చూసే ఏడుతున్నా. లేకపోతే సరే, రారా. బాబు గారు, ఆగండి. ఆగండి ఆగండి, అసలు విషయం నేను తెలుస్తాను. బాబాయ్, ఎందుకు ఏడ్చావురా నాన్న? బాబాయ్, పెళ్లి కూతురు దీపం పక్కన వచ్చి నిల్చుంది. ఆ దీపం పెళ్లి కూతురు చీర కంటుకుంటే చీర కాలిపోతుంది. ఆ తర్వాత ఈ కళ్యాణ మండపం అంతా అంటుకుని ఇల్లంతా కాలి మాడి మర్చిపోతారు బాబాయ్. ఒరేయ్, రాని ప్రమాదాన్ని ఊహించుకుని శుభకార్యాన్ని ఎందుకు రచ్చగొడతావు? రామనాథం, నమస్కారం సార్. వాడిని బయటికి పంపించు. మేడం, ముందు ఇన్ని బయటకు పంపించు. ఇది నా ఊరు, నా సొంత ఇల్లు. కానీ ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్ అండ్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇట్. మీకేమైనా కావాలంటే నన్ను అడగాలి. నిన్ను అడుక్కోవడానికి కాదు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించింది, చెప్పు కింద వేసి అడగ త్రొక్కడానికి.
యూ ఫూల్. నిప్పును తీసుకెళ్లి చెట్టు త్వరలో దాస్తే అది అడవినే భస్మం చేస్తుంది. నన్ను ఎదిరిస్తే ట్రాన్స్ఫర్ చేయిస్తా. కాదు, నిన్ను ఇక్కడే ఉంచి చిత్రవధ అనుభవించేలా చేస్తాను. వాడిని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. మిస్టర్ అమృతరావు, నీ ఊర్లో నీ పోలీస్ స్టేషన్ లో నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఇక్కడ కూడా చూసావా? శృతి మాస్టర్ వస్తున్నాడు, నేనేని చెప్పు. దారిలో దొరికింది. నాకు అర్జెంట్ పనుంది. అనుకున్నాను, వెళ్ళరండి, నేను ఉంటాను. ఉంటావా? నేను ఇప్పుడప్పుడే రాను. అనుకున్నాను, మీరు వచ్చే వరకు మీ క్వార్టర్స్ లో నేను వెయిట్ చేస్తాను. అసలు నువ్వెందుకు వచ్చావు? నేను చాలా బిజీ. అనుకున్నాను, వచ్చే ఆదివారం. ఆదివారం అయితే నేను ఫ్రీ. ఆ రోజు పెళ్లి ముహూర్తం పెట్టుకుందామా అని. పెళ్ళా? ఆ తర్వాత 3 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవండి. 3 నెలల వరకు నేను ఖాళీగా లేను. అనుకున్నాను. ఇక్కడేం అనుకోవద్దు, ఇంటికెళ్ళి అనుకో. ఇది కూడా అనుకున్నాను. కొన్ని సంఘ విద్రోహక శక్తులు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాయి. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్నాను. ప్రభుత్వ ఆస్తులు అంటారేంటి? అవి సారా కొట్లు కదా. నేను లైసెన్స్ హోల్డర్ని మాత్రమేనయ్యా. సారా ప్రభుత్వానిది. అయ్యగారు సారా కొట్లు మూసేశారని సంకలు గుద్దుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, జనం అంతా ఆయన దగ్గర ఉన్నారు. రేపు ఆయన మినిస్టర్ అవుతారు. నమస్కారం అమృతరావు గారు. మీరెందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు? ఆయన మానేయడం కోసం. సారా కొట్టు మూసేయండి అని అడగడానికి మహిళలు వెళ్తే ఆ పెద్ద మనిషి రౌడీలను పెట్టి కొట్టించారండి. 4 అక్కడికక్కడే చచ్చిపోయారు, 3 ఆసుపత్రి పాలైపోయారు. మిగిలిన వాళ్ళ పొజిషన్ ఏంటో మనకు తెలవలేదు. మహిళా లోకంలో చైతన్యం వచ్చింది. అయ్యారు, ఇప్పుడు గాని ఎన్నికలు పెడితే మీరు ఎక్స్ అయిపోవడం కాయండి. ఆగండి 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 ఆగండి. మీ ఉద్యమానికి చేయూతనివ్వడం కోసం నేను ఇప్పుడే నిరాహార దీక్ష విరమిస్తున్నాను. ఆపండి ఆపండి, సోదరీమణులారా, అందరూ నాతో రండి. ముందుగా నా సారా షాపునే ధ్వంసం చేద్దాం. రండి. సారా 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 ఒక్కటే మన శత్రువు కాదు. మన కుటుంబాల్ని, ప్రాణాల్ని సర్వనాశనం చేస్తున్న మత్తు పదార్థాల్లో కళ్ళు, బ్రాందీ కూడా ఉన్నాయి. నా కళ్ళు బ్రాంతి సభలో పగొడుతున్నారా? లేదు, కళ్ళు పక్కన తిరుగుకొని ఏంటమ్మా ఇన్స్పెక్టర్, అట్లా టీవీలో మహాభారతం సీరియల్లో యుద్ధం సీన్ చూస్తాను నిలబడతావు. అవతల బతుకు పేడ మీద కాలేజ్ సెట్ అయిపోతారు. వెళ్ళి ఆపో. ఆపడానికి నాకేం అభ్యంతరం లేదు. దానికి కూడా ఏమైనా ముహూర్తం ఉందా? పెంచుకున్న నీ పరువు ప్రతిష్టలో ఆ బ్రాందీ కళ్ళులాగే మట్టిలో కలిసిపోతాయేమోనని ఆలోచిస్తున్నాను. అది కరెక్టే. అమ్మో, ఆడికంటే పరువు నాది ఒక్కించి కూడా తగ్గడానికి లేదు. అమృతం అప్పించావా? ఇప్పుడు నేనిస్తా. ఎన్నాళ్ళు సారా అమ్మిచ్చి అడగడానికి వచ్చిన మహిళల్ని రౌడీలతో కొట్టించి ఓటు సంపాదించి ఎమ్మెల్యే అయిన నీకు నా బ్రాందీ షాపును పగల కొట్టే హక్కు నీకు ఎక్కడదే? ఆ హక్కు నాకే ఉంది. అందుకే నా బ్రాందీ షాపుని నేనే. నారాయణ నారాయణ నారాయణ. అయ్యా, పాపం, 25 ఏళ్ళు నిండకుండానే పాడి మీద పడ్డాడ్రా.
ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పెళ్లి కాకుండానే పాడి మీదకి వెళ్ళిపోయాడు రా. ఆ, ఎంత ఏడ్చినా ఏం లాభం, సచ్చినోడు తిరిగి రాడుగా. శివయాత్రలు ఇలా చేసేదేమిటి? బాబాయ్ చూసావా బాబాయ్, ఇంకో అది కాదు బాబాయ్, అప్పుడు వాడు సెల్లో ఉన్న రౌడీ ఎక్కడ? అమృతరావు గారు లాయర్ని తీసుకొచ్చి బెయిల్ మీద విడిపించి తీసుకెళ్లారు మేడం. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా పంపించారు? అడిగాను మేడం. అప్పటికి గట్టిగానే ఎదిరించాడు అంజి. కానీ ఆయన దౌర్జన్యంగా ఆ లాయర్ ఇల్లు ఎక్కడ? పోస్ట్ మెన్ రావాల్సిన టైంలో పోలీసులు వచ్చారేటి? స్టేషన్ ఇన్ఛార్జ్ లేనప్పుడు ఒక నేరస్తుడిని అక్రమంగా విడిపించిన లాయర్ని ఐపీసీలో ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయొచ్చో మై లవ్, మై లైఫ్, మై వైఫ్. కోపం వచ్చినప్పుడు మాత్రం నైఫ్ అంటారు. ఈవిడ కొత్తగా వచ్చిన ఎస్ఐ. నాకు ముందే తెలుసండి, ఓసారి ఇంటికి రమ్మని పిలిచాను కూడా. నా కోసమే వచ్చావు కదమ్మా. రా. సుబ్బారావు అంతా చెప్పాడు, అమ్మా నాన్న లేరు, సవత్తలే ఉంది, నా హింసలు పెడుతుందని. పేగు తెంచుకు పుట్టకపోతే మాత్రం బిడ్డల్ని అలా చూస్తారా? నేనైతే అలా చేయనమ్మా. మీరే ఉంటే పిన్న అవసరం ఏముంటుంది? అర్థమైంది. ఎవరూ లేరని బాధపడద్దు, నేనున్నాను. ఇక నుంచి నన్ను అమ్మ అని పిలు. థ్యాంక్స్ అమ్మా. వాసు త్వరగా రా, మా బడికి టైం అయింది. ఎన్నిసార్లు చెప్పాలా మా బడి కాదు కాలేజీ అని? మరి చిన్నపిల్లని చేసేస్తున్నావు. ఇది చిన్నపిల్లాడి పని కాదా? మా బాబు ఒక్కడే కొడుకు. ఆడపిల్ల కావాలనుకున్నాం, మాకు అదృష్టం లేదు. అందుకే అప్పుడప్పుడు గౌను కూడా వేసి చూస్తుంది. వాసు, వాసు తొందరగా రారా. నా దేవుడు దండం పెట్టుకుని వచ్చేస్తాను. అబ్బా, తల్లికి తగ్గ కొడుకు. ఇదిగో భారతి, రేపటి నుంచి వాడిని కాలేజీకి బస్సులో వెళ్ళమని చెప్పు. ఇలా కనిపించిన ప్రతి గుడి దగ్గర కారాపి వాడి చెంపలు వేసుకుంటూ ఉంటే క్లయింట్లు నా చెంపలు వాయిస్తారా? అబ్బా, ఎందుకండి అలా అరుస్తున్నారు? ఉన్నది ఒక్కడే కొడుకు. ఏమిడిది మరీ చాదస్తాం. తొందరగా ఎదురురా, టైం అవుతుంది. కమన్ కమన్ కమన్. వెళ్ళొస్తాను భారతి. ఇది చాదస్తం కాదేమో. తండ్రి కొడుకులు ఏ పనికి వెళ్ళాలన్నా నేనెదురు రావాలి. మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు, తీసుకోమ్మా. వద్దండి, బాగుండదు. ఇదే మీ అమ్మ ఇస్తే తీసుకోవు. నా కొడుకు కొడదు. రండి, మంగళహారతి పాడాలి. అయ్యో, నా వల్ల కాదండి. అయ్యో, నాకు పాటలు రావండి. అక్క ఆయన పాడతాను. అవతలికి అవతలికి. ఎంత కోపమో. రండి ఇన్స్పెక్టర్ గారు. రామరా, నువ్వైనా పాడు కానీ. నా వల్ల కాదండి. పర్వాలేదు రామ్మా. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, పవనజ శృతి పాత్ర పావన చరిత, రవి సోమవర నేత్ర రమణీయ గాథ, రామ కళ్యాణ వైభోగమే. ఎప్పుడు డబ్బు అడిగినా 5-10 కంటే ఇవ్వడు. ఇసిని కొట్టు వేధ. అబ్బు, ముసుగు చేతిలో డబ్బు అంటే దొంగను బే. ఆ దొంగ మనతో పెట్టుకోవద్దు. పట్టుకో. అరిచావంటే నా పేక తగ్గిపోద్ది. అలాగే నిలబడు. దొంగ దొంగ పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి. అమ్మ దొంగ, ఆ ఇంట్లో దూరావంటే అమృతరావు, ఇది ఖచ్చితంగా నీ పనిరా. అమృతరావు, అమృతరావు. ఏమిటి అర్ధరాత్రి గాడు నా ఇంటి ముందు గొడవ చేస్తున్నారు? నా ప్రజల్లో ఎవరికైనా కష్టం వచ్చిందా? కష్టం కాదు, కొంప లూటీ ఏడుస్తున్నారు. ఏ నానా,
సారా వ్యాపారం దెబ్బతిందని దొంగతనాలు చేయించడం మొదలెట్టావా? బాలిరెడ్డి వాళ్ళరెడ్డినే నా ఇంట్లో దొంగతనం చేయమని పంపించిన ఆ ముసుగుని బయట రమ్మరా. ఆవేశపడకు, నువ్వు రా ముందు. లాభం లేదా? ఏది తేలిపోవాలన్నా పబ్లిక్ లో తేలిపోవాల్సే. పంపించా. ఎవడి కర్మ వాడిది. బయట పడిపోయేసరికి యాదాంతం చెబుతున్నాడు పెద్ద మంచి. ఇక తీసుకురా. ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. నువ్వా? వాళ్ళందరూ రారా పట్టుకో. ఎరా పంపలో స్నానం చేయడానికి. ఇదిగో టీ తీసుకో. కట్నం గొడవలా? నీకిష్టం లేని పెళ్లి చేశారా? మా అత్తగారికి తప్ప అందరికీ ఇష్టమే. కట్నం అక్కర్లేదని చెప్పారు కానీ మా శక్తికి మించిన లాంఛనాలు మాత్రం పుచ్చుకున్నారు మా అత్తగారు. నలుగురిలో తన హోదాను చూపించడం కోసం ఎప్పుడూ నగలన్నీ వేసుకోమనేది. ఒకరోజు గుడికి వెళ్తుంటే మెల్లిగా వెళ్ళండి, పడిపోతామండి. అయ్యో ఉండండి, మీ పని చెప్తాను. జరిగిన విషయం ఇంట్లో ఎవరికీ చెప్పద్దు. నగల గురించి అడిగితే పాలిష్కి ఇచ్చానని చెప్పు. జ్యోతి, వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, తప్పించుకొని తిరుగుతున్నావు. ఒంటి మీద నగలన్నీ ఇక్కడే. టౌన్లో పాలిష్కి ఇచ్చాను అత్తయ్య. ఏంటి, పాలిష్కి ఇచ్చావా? పెళ్లికి కొత్తగా పెట్టిన నగలు అప్పుడే పాలిష్కి ఇవ్వడం ఏంటే? ఏరా? నాకేం తెలియదమ్మా. అర్థమైంది. అద్దె నగలు పెట్టి మీ వాళ్ళు నన్ను ఏమర్చాలనుకుంటున్నారా? అదేం కాదండి, అన్ని కొన్న నగలేనండి. ఆహా, అయితే ఒక పని చెయ్యి. తెల్లారేలోగా పాలిష్కి ఇచ్చిన నగలన్నీ పట్రా. అంతవరకు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. వెళ్ళు. ఏమిటి ఇది? ఏమండి, మీరు చెప్పమన్నట్టుగానే మీ అమ్మగారికి చెప్పాను. ఇప్పుడు నగలన్నీ తీసుకురమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళానండి? నీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇంకా మన ఇద్దరం కలిసి ఉంటాం అర్థం లేదు. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. చూసారా చూసారా, నగలు తీసుకురమ్మన్నానని నా కొడుకుతో పోట్లాడి బయటకు వచ్చి పడుకుంటుంది. పదవే బయటికి పద. ఇదిగో, మళ్ళీ నగలు తీసుకొచ్చేదాకా గడప తొక్కటానికి వెళ్ళలేదు. చస్తావు, పుట్టింటికి వెళ్తావని ఇష్టం. పదరా లోపలికి. సంతకం పెట్టు. కంప్లైంట్ రాశాను, సంతకం పెట్టు. ఎందుకు బ్రతకాలో తెలియని నన్ను కాపాడారు కాబట్టి అడుగుతున్నాను. పోయిన నగలు దొరికేలా చేసి నా పుట్టింటి పరువును కాపాడండి. స్టేషన్కి రమ్మని ఎన్నిసార్లు కబురు చేసినా రాలేదే? ఎందుకు రావాలి? అందరి ముందు చెప్పాలా? ఏంటండి, నేనేదో తప్పు చేసినట్టు నన్ను దబాయిస్తారు? మీ భార్య నగలు పోయాయని మాకు కంప్లైంట్ వచ్చింది. నగలు పోయాయా? ఏమే, పాలిష్కి ఇచ్చానని చెప్పి? ఉండమా, మా ఇంట్లో ఏ నగలు పోలేదు, మీరు వెళ్ళొచ్చు. పోయింది నగలు మాత్రమే అయితే నేనింత దూరం వచ్చేదాన్ని కాదు. ఈ మగతనం ఆ రోజు చూపించుండాల్సింది. మిస్టర్ రవీంద్ర, నేరాన్ని చేయడమే తప్పు కాదు. పరువు కోసమో పిరికితనంతోనో ఆ నేరాన్ని దాచిపెట్టడం కూడా ఒక తప్పే. వచ్చి మాతో సహకరించు. చేసిందంతా చేసేసి ఏమీ తెలియదు నంగనాథలాగా ఏమిటా ఏడుపు, ఏమిటా ఏడుపు? పాపం ఇందులో అమ్మాయి తప్పే ఉంది. అయినా ఈ వెధవ వాళ్ళు అడగగానే ఆ నగలిచ్చుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు.
అవునులే నీ కొడుకు అన్ని నీ బుద్ధిలో వచ్చాయి. మీరు కాస్త నోరు మూస్తారా? ఏమే సిగ్గులేంటానా? చెడిపోయానని ఇలా స్టేషన్కి ఎక్కకపోతే ఉరేసుకుని చావచ్చు కదా. చచ్చిపోతానండి. మీ నగరాన్ని మీకు ఇచ్చేస్తే చచ్చిపోతాను. ఎస్ఐ గారు గాజు ముక్క దొరికిందండి. ఇండి చెప్పు అంటే దొంగోడుకో కాలేదేమో కుంటి కాలుతో అంత స్పీడ్ గా పరిగెత్తాడంటే